బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సంతోష సమయాల్లో అనగా వివాహాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తున్న సమయాల్లో అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు కానా వివాహ సంతోషాన్ని మన హృదయాలలో నింపునుగాక. ఈ వివాహాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకొక వివాహం మనకు గుర్తుకు రావాలి. ఆ వివాహమే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం. నా ప్రియ బిడ్డలారా, ఈ లోకంలో మనము ఉన్నంతకాలము ఆ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయానికి మనము సిద్ధపడుతున్నాము అనే సంగతిని మీరు మర్చిపోవద్దు. అందుచేతనే మనము సిద్ధపడవలసిన విధమేమనగా నిష్కళంకముగా, ఏ పాపము లేని వారంగా, యేసయ్య వరుడు మనము వధువుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పెండ్లి పాట విందాం. సాధారణంగా పెండ్లి అయిన తరువాత దేవరిని దీవెనలు అనే పాట పాడుకుంటూ పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను దీవిస్తారు కదూ. ఈ కార్యక్రమం అనగా వివాహ విశ్లేషణ ముగించబడింది కాబట్టి దేవరిని దీవెనలతో ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. తండ్రిగా దండిగా
మంచిది. ప్రార్థన చేస్తున్నాను, దయచేసి ప్రార్థనలో నాతో పాల్గొనండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించటానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు. మీరు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభువా కొన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా వెళుతున్నారు అనే సత్యాన్ని వింటున్నప్పుడు, భూలోకంలో మేము జీవిస్తూ ఉండగా కొన్ని సాంఘిక కార్యక్రమాలకు వెళ్ళడం ద్వారా మిమ్మల్ని చూపించే అనుభవాలు మీరు మాకు దయచేయమని అడుగుతున్నావు నాయనా. కానా వివాహము విషాదంతో ముగించవలసి ఉంది, కానీ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి సంతోషంగా అది ముగించబడటానికి మీరు కృప చేసినందుకై వందనాలు స్తోత్రాలు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొక్క కన్నులలో కన్నీరు ఉండి ఉండాలి, కానీ నాయనా మీరు ఉన్నారు కాబట్టి వారి యొక్క బాష్ప బిందువులను మీరు తుడిచి సంతోష గానాన్ని మీరు అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు. నాయనా కానా నుంచి మీరు కపెర్నహూముకు వెళ్ళారు. తదుపరి ఏమి జరిగిందో మేము ధ్యానం చేయబోతున్నాం ప్రభువా. ప్రతి ధ్యానంలో నాయనా మీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం. అపాత్రులను అయోగున నేను కాదు నాయన విశ్లేషించేది, నాయనా మీరు మాట్లాడండి ప్రభువా. మీ మాటల్లో జీవం ఉన్నది, మీ మాటల్లో రక్షణ ఉన్నది, మీ మాటల్లో స్వస్థత ఉంది, మీ మాటల్లో ఆదరణ ఉంది. మీ మాటల కొరకై వేచి ఉన్నాం ప్రభు. మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావాలు మీ కుమారుడు ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో కలిసి చెప్పినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి. తదుపరి యవన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? యవన బిడ్డలకు వివాహాలు జరిగాయా? ఆ బిడ్డల యొక్క వివాహాల కొరకు మీరు ప్రార్థించాలి. కులము, మతము, ఆస్తి, అంతస్తులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూచి ఎంతో గందరగోళమైన కుటుంబాలు ఈ దినాల్లో చాలా ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలలో జరిగే వివాహాలు ఎంత పవిత్రంగా జరుగుతాయి. చివరకు మరణమే మమ్మలను వేరు చేయాలి తప్పనిడి ఏది వేరు చేయకూడదు అని మనం చెప్పుకుంటాం. కానీ ఈ దినాల్లో యవనస్తులు కోర్టుకు వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు? 498 ఏమేమో కేసులు పెడుతున్నారండి. ఎందుకు పెడుతున్నారు అమ్మా? ఎందుకు పెడుతున్నారు బాబు? బాబులు బెటర్ అనుకోండి, అమ్మలు పెడతారు. ఎందుకు పెడుతున్నారు మీరు ఆ రీతిగా ప్రమాణం చేయకుండా ఉండవలసిందే. ఆ రీతిగా మీరు ప్రమాణం చేయకుండా ఉండవలసిందే. కానీ మీరు అడగవచ్చు, మీకేం తెలుసు అంకుల్, అతడు నన్ను చిత్రవద చేస్తున్నాడు, ఇంకొక ఆమెను పెట్టుకుని ఆమెతో జీవిస్తున్నాడు, ఆమెతో పిల్లలుగా అన్నాడు, మీ బిడ్డలైతే మీరు ఊరుకుంటారా అని మీరు నన్ను అడుగుతారు, నాకు తెలుసు. కానీ నా ప్రియ బిడ్డలారా, తల్లిదండ్రులు పెళ్లి చేసుకునే ఆ బిడ్డలు ఎంతో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందచందాలు చూసుకున్నారు, ఆస్తిపాస్తులు చూసుకున్నారు, అంతస్తులు చూసుకున్నారు. వీటిని చూసుకుని మీరు పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఎవరిని మీరు నిందించగలుగుదురు? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసి అయిన వాడు విశ్వాసి అయిన అమ్మాయిని, విశ్వాసి అయిన అమ్మాయి విశ్వాసి అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా నీ పేరేమిటి అని అంటే పేరు చెప్తారండి. ఆయన పేరు ఏం పేరంటే ఏదో పేరు చెప్తారు. ఆ పేరు వినటానికే అదోలా ఉంటుంది. క్రైస్తవేతర దేవతల యొక్క పేర్లు, దేవుళ్ళ యొక్క పేర్లు, అటువంటి వారిని పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో నష్టమో ఆలోచించాలి. అనుభవించిన వారికి తెలుస్తుంది.
చెప్పడం చాలా సులువు. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క వివాహాలు పవిత్రంగా జరగాలి. మీ వివాహాలకు ప్రభువారిని ఆహ్వానించండి. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. క్రైస్తవులకున్న 3 పండుగలు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఏ రీతిగా చేస్తున్నామో జరిపిస్తున్నామో ఆలోచించాలని ప్రత్యేకముగా ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే వచ్చింది అని అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, మరి కొంతమంది ప్రొద్దున్నే పాలు తాగుతారు, ఒక చక్కెరకెళ్ళి అరటిపండు తింటారు, ఇంకా ఏమేమో చేస్తారు. మధ్యాహ్నం అన్నం తినరు, సాయంకాలం మరలా తింటారు. వాడు ఉపవాసం ఉన్నట్టుగా లెక్క, ఉపవాసం ఉంటారు. ఈస్టర్ వచ్చిందంటే అంతవరకు తల్లి సమాధి కానీ తండ్రి సమాధి కానీ ఎవరి సమాధి కానీ ముట్టుకోరు. పండుగ వచ్చింది అని అంటే సమాధి దగ్గరికి వెళ్ళి సున్నం కొట్టి దండలేసి ఏమేమో ఆచారాలు అలవాట్లు చేస్తారు. నేను అనుకుంటాను, బతుకున్నప్పుడు అత్తగారిని బాగా చూస్తే ఇంకా కొన్ని రోజులు బ్రతుకుండేది కదా, మామగారిని బాగా చూస్తే కొన్ని రోజులు బ్రతుకుండేవాడు కదా. ఏదో చచ్చిపోయినప్పుడు లేక ఈస్టర్ రోజున కన్నీరు గారిస్తే అది ముసలి కన్నీరు, దానిలో పెద్ద వాల్యూ ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ పస్కా పండుగ అనే మాటల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది యూదుల పస్కా పండుగ అయింది. కానీ పస్కా పండుగలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను ఈనాటికైనా మనము గ్రహించాలి అని మనం చేస్తున్నాను. ఈ పస్కా పండుగ అయిన తరువాత యేసయ్య యెరూషలేమునకు వెళ్ళారు. యూదుల్లోని మగవాళ్ళందరూ కూడా యెరూషలేమునకు 3 పర్యాయాలు వెళ్తారు. 1 పస్కా పండుగ రోజున, జాగ్రత్తగా మీరు వింటున్నారు కదూ. 2 పెంతుకోస్తు పండుగ రోజున, 3 పర్ణశాలల పండుగ రోజున. ఇప్పుడు మనం చదివిన భాగంలో యేసు ప్రభువు వారు పస్కా పండుగ రోజున యెరూషలేము వెళ్ళారు. బహుశా ఇది ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది మన క్యాలెండర్ ప్రకారం, 4వ నెల. ఇప్పుడు యేసు ప్రభువు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఆయన ఆలయంలోనికి వెళ్ళగా ఆ ఆలయం ఒక సంతగా ఉంది. చూడండి 14వ వచనం. యేసయ్య యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి. విన్నారు కదా, దేవాలయంలో దేవునిని ఆరాధించాలి. దేవాలయంలో పశువులను అమ్మడం ఏమిటండి, రూకలను మార్చడం ఏమిటి? చాలా విచారకరమైన సంగతి కదూ. రూకలు మార్చడం అంటే ఏం చేసేవారు? వాళ్ళు విదేశ యాత్రికులు వచ్చేవారు, ఆ దేశస్తులు కాకుండా విదేశస్తులు వచ్చేవారు. వారి దగ్గర వారి డబ్బు తీసుకొని వీరి డబ్బు ఇచ్చేవారు, మార్గం చేసేవారు. దీని ద్వారా ఎంతో డబ్బు వారు సంపాదించేవారు. ఇదంతా దేవాలయంలోనే జరిగేది. ఎంత విచారకరమైన సంగతి అండి. దేవుని మందిరం వ్యాపార స్థలంగా మార్చబడుతుందా? దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈనాడు మన మందిరాలు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించాలి. నా ప్రియులరా, మన మందిరాల్లో ఆరాధన అయిన వెంటనే, లేక ప్రసంగం అయిన వెంటనే, బయటకు వచ్చిన వెంటనే 2 గ్రూపులు దెబ్బలాడుతూ ఉంటాయి. అలా వెళ్ళే క్రైస్తవేతరులకు ఎంత చులకనగా ఉంటుందండి విషయం చూస్తూ ఉంటే. ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఒకనాడు నామకార్థ క్రైస్తవ సంఘాలు ఆ రీతిగా ఉన్నాయి.
ఈనాడు విశ్వాస సంఘాలు అనుకుని చెప్పుకునేవి కూడా ఆ రీతిగా ఉండడం చాలా విచారకరమైన సంగతి. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని వార్తలు కావాలని ఈ వార్తలు రాసేవారు, ఈ వార్తలను ముద్రించేవారు ఆ స్థలానికి వచ్చి ఫోటోలు తీసి ఏమేమో రాసి క్రైస్తవంలో ఉన్న ఆ గొప్ప నిష్ఠను పాడు చేస్తూ ఉన్నారు. వారు పాడు చేయడం కాదు, నేను అనేది ఏమిటనగా క్రైస్తవ గుడికి వెళ్తున్న క్రైస్తవులే పాడు చేస్తున్నారు. ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. దేవాలయంలో ఎడ్ల నమ్మడం ఏమిటి, రూకల మార్చడం ఏమిటి, పశువులను తేవడం ఏమిటి? అది దేవుని యొక్క సన్నిధి కదా. యేసయ్య ఏం చేశారు అనగా 15వ వచనం, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఇక్కడ ప్రభువారు ఉపయోగించిన కొరడ సన్నని త్రాళ్లతో చేయబడిన కొరడ. కానీ ప్రభువారు ఆ కొరడాతో ఎవరిని కొట్టినట్లుగా వ్రాయబడలే. ఆ కొరడ ఆయన యొక్క అధికారాన్ని చూపెడుతుంది అంతే. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ ప్రియ ప్రభు భూలోకంలో ఉన్నారు, ఆయనకు సర్వాధికారము ఇవ్వబడింది. మనుషులను క్రమశిక్షణ అనుభవంలోనికి నడిపించడానికే ఆయనకి ఇవ్వబడిన ఆ యొక్క సర్వాధికారం. ఈ ఆలయంలో వ్యాపారం చేయవారిని బయటికి తోలివేసి ఆయన చిల్లర మార్చువారి బల్లను ఆయన పడద్రోస్తారు. దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చవద్దని ప్రభువారు చెప్పడం మనము ఆలోచించాలి. ఈ దినాల్లో కూడా కొన్ని విషయాలు మనకు బాధగా ఉంటుంది, మనం ఏమీ చేయలేం. కొన్ని సంఘాల్లో వేలం పాట వేస్తూ ఉంటారు. ఆమె ఇంట్లో కోడి పెట్టుంది, గుడ్డు పెట్టింది, మొదటి గుడ్డని తీసుకుని వచ్చింది. ఆ మొదటి గుడ్డని తీసుకుని వస్తే ఏమి చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తారండి. ఆ పాస్టర్ గారికి ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా గుడ్డుకి వేలం పెడతారు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి. ఏమిటండి ఇది? వ్యాపారపు ఇల్లుగా మార్చవద్దు అని నేను అనటంలే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని సేవలోనికి వచ్చింది ఆయన ఇంటిని కూర్చిన ఆసక్తి మనను భక్షించే రీతిగా ఉండాలి. ఈ దినాల్లో దేవుని సేవకు వచ్చిన కొంతమంది సేవకుల యొక్క జీవితాలు ఎంత విలాసవంతంగా ఉంటాయండి. దేశంలో విదేశాల్లో డబ్బు సంపాదించుకొని వారితో మాట్లాడడానికి కూడా కష్టం. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూ అయినా దొరుకుతుంది, కానీ ఇటువంటి సేవకుల యొక్క ఇంటర్వ్యూ దొరకడం చాలా కష్టమైపోయిందట. చాలా విచారకరమైన సంగతి అండి. దేవుని సేవకుడు అని అంటే దేవుని ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినాలలో డబ్బుకే విలువ ఉంది. ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఏ కార్లు ఉన్నాయి, ఆయన ఏ కారులో వస్తాడు అన్నట్టుగా ఈ భౌతిక సంబంధమైన విషయాలకు విలువనిచ్చి మనుషుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు బేరీజు వేస్తూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి అండి. 17వ వచనం, ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఈ వచనం కీర్తన గ్రంథంలో రాయబడింది. ఈ వచనం నూతన నిబంధన గ్రంథంలో దాదాపు
17 పర్యాయాలు రాయబడింది. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మన యొక్క జీవితాలలో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఇల్లు, దేవుని సంఘం, ఆయన శరీరం. దేవుని ఇల్లును ఎవడు పాడు చేయనో అటు వారిని దేవుడు పాడు చేయను. దేవుని యొక్క సంఘంలో నీకేమైనా కుదరకపోతే సరి చేయగలిగితే సరిచేయి, లేకపోతే మెదలకుండా ఉండడం ఆశీర్వాదకరం. ఇక్కడ బాగలేదు ఇంకొక సంఘానికి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ కూడా నీవు తంటాలు పెట్టడానికి, గొడవలు లేపడానికి అవకాశం ఉంది. ఆలోచించాలని నేను మనవి చేస్తున్న, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం. దేవుని చేతిలో పడవద్దు. 18వ వచనం, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యూదా ప్రజలు ప్రభువు నుంచి ఒక సూచక క్రియ లేక ఒక అద్భుత కార్యాన్ని ఆశిస్తున్నారు. ఈ దినాల్లో కూడా చాలామందికి కావాల్సింది అద్భుత కార్యాలే. వాళ్ళకి భక్తి కాదు కావాల్సింది, జీవితాన్ని సరిచేసుకోవడం కాదు కావాల్సింది, ఏదో అద్భుత కార్యం జరగాలి. అద్భుత కార్యాల్లో చాలా రకాలు వచ్చేసాయి. నేను చిన్న వయసులో 15వ సంవత్సరంలో రక్షింపడ్డాను. చాలా చిన్న వయసు, నాకంటే చిన్న వయసులో రక్షింపడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక సీనియర్ సేవకుడిగా నేను చెప్పేది ఏమిటి అనగా, ఇవన్నీ ఏమి ఉండే కాదు. అక్కడ దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధి, ప్రార్థన, గంటల కొలది ప్రార్థన, దేవునిని స్తుతించడం. మీటింగుల్లో కూడా ఇదే చూసాము. కానీ ఇప్పుడు సీసాలతో వస్తున్నారు, కర్చీఫులతో వస్తున్నారు, అక్కడ అమ్ముతున్నారు, రొట్టెలు అమ్ముతున్నారు. ఏమిటో దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయవద్దు. ఇది దేవుని యొక్క వాక్యం అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ వచనం చదివి నేను ముగిస్తాను. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలోగా దాన్ని లేపుదనని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడింది ఆయన పునరుద్ధానముల గురించి మాట్లాడారు. వీళ్ళకేమీ అర్థం కావడలేదు. ఇది మీరు ఈ దేవాలయమును పడగొట్టండి, నేను దీనిని 3 దినాల్లోగా లేపుతాను అనే మాట ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేస్తుంది. ఆయన యొక్క దైవత్వాన్ని కూడా గుర్తు చేస్తుంది. యేసు ప్రభువారు చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు. ఆలయం అంటే యెరూషలేములో హేరోదు రాజు కట్టిన ఆలయం అనుకుంటున్నారు. ప్రియులారా, మనం వెళ్ళే ఆలయాలు ఏ రీతిగా ఉన్నప్పుడు కూడా మన యొక్క జీవితమే ఒక ఆలయముగా ఉండాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. నీ యొక్క మాదిరి జీవితం ద్వారా అనేకులు ఈ యొక్క దేవుని ఆలయంలోనికి నడిపించేటట్టుగా జీవించమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఎంతో ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా 2-3 వచనాలతో యోహాను సువార్త 2వ అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ పాఠంలో నేను చెబుతాను. దయచేసి యోహాను సువార్తను జాగ్రత్తగా వినండి, ఏ ప్రోగ్రామ్ను మిస్ చేసుకోవద్దు. నాకు తెలుసు మీకు ఇష్టమైన సేవకులు ఈ టైంలో ఆయా ఛానల్స్లో ఉండవచ్చు, నేను కాదనట్టలే. కానీ నేను మనవి చేసేది పెద్దవానిగా, ఏదో ఈ లోక లాభాలు కొరకు పరిగెత్తేదానికంటే దేవునికి వాక్యాన్ని వినడం మీకు ఆశీర్వాదకరమని మనవి చేస్తున్నాను. ఒక ప్రోగ్రాంకు అయ్యే ఖర్చు మాకు దరిదాపు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతవరకు 11,000 రూపాయలు అని చెప్పాను. దీని యొక్క ఖరీదు మాటి మాటికి పెరుగుతూ ఉంది. అయినప్పుడు కూడా మీ సహాయం వలన ఇది నిర్విఘ్నంగా సాగుతుంది. మీకు ఎంత తోస్తే అంత సహాయపడి
ఇది ముందుకు సాగేటట్లుగా చూడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ పనులను దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkalpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.